ఈ డ్రెస్సులు వచ్చేసి ఒక షర్ట్ పీస్తోని నేను స్టిచ్ చేయడం జరిగింది. కుమార్ కోసం షర్ట్ కట్ చేశాను. కట్ చేసి స్టిచ్ చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే మా చిన్నోడు నాకెళ్ళి చూస్తున్నాడనేసి దాంట్లో కొంచెం క్లాత్ మిగిలిచ్చి చిన్నోని కోసం కూడా డ్రెస్ కుడదామని ఆలోచిస్తున్నా. కానీ క్లాత్ ఏమో చాలా కొంచెమే ఉంది. సరే కానీ ఫస్ట్ ఒకటి అయిపోతుంది కదా అనేసి కుమార్ కోసం డ్రెస్ స్టిచ్ చేస్తూ దానిలోకి కాలరు క్యాప్స్ పెట్టాను. షర్ట్ అయితే చాలా మంచిగా కుదిరింది. తర్వాత చిన్నోని కోసము ఎంతసేపు ఆలోచించి ఒక కోట్ లాగా కుడదామనేసి పాయింట్ కోట్ కట్ చేశాను. కట్ చేసి స్టిచ్ చేశాను. దానికి ముందర కాలర్ కోసము ఎంత ఆలోచించానో, కొంచెమే క్లాత్ ఉంది కదా అనేసి ఆలోచించి ఇలా మంచిగా వచ్చింది. ఇది కాలర్ వచ్చేసి మనకు కోట్ మోడల్లో రావాలనేసి చాలా ట్రై చేసి కుట్టాను. చిన్నోడేమో నిద్రపోతూ ఉన్నాడు. తన కరెక్ట్ సైజు ఈ డ్రెస్సులో. ప్రేమ్ అయితే చాలా అందంగా ఉన్నాడు. లోపల టీషర్ట్ వచ్చేసి ఒకటి వైట్ది కుట్టాను, కానీ అది కొంచెం మందంగా ఉంటుంది కదా అనేసి వేరే కోటుది టీషర్ట్ వేశాను. ప్రేమ కోసం కూడా మ్యాచింగ్ కావాలి అనేసి నా బ్లౌజ్ పీస్ మామూలుగా వేరే మ్యారేజ్లో బ్లౌజ్ పీస్ వచ్చింది అదే కలరు అని దాంతో ఒక ఫ్రాక్ ఐడియా చేసి స్టిచ్ చేస్తూ ఉన్నాను. ప్రేమకి ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు వేసుకుంటుంది కదా అనేసి లైనింగ్ అట్లా ఏది వేయకుండా ఓన్లీ బ్లౌజ్ పీసే కొంచెం మందంగా ఉంది అది అని చెప్పేసి ఓన్లీ ఆ బ్లౌజ్ పీస్ మాత్రమే కట్ చేశాను. కట్ చేసి ఇలా కుట్టాను. ప్రేమకైతే చాలా బాగా నచ్చిందంట గౌను. వేసుకొని ఇంకా ఆ రోజు అంతా ఇప్పలేదు. మమ్మీ రేపు వేసుకుందులే అన్నా కానీ ఇంకా ఆ రోజే వేసుకుంది. వీళ్ళు ముగ్గురు వచ్చేసి నేను స్టిచ్ చేసిన డ్రెస్లో ఉన్నారు. నేను వేసుకున్న శారీ ఏంటంటే మమ్మీది. అది మా మ్యారేజ్ కాకముందు చంద్రముఖి వర్క్ అనేసి కుందన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మేమే చేతితో వేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.